తాతయ్య తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన అద్భుతమైన కళా సంపదను అందుకున్నాడు. ఆ నైపుణ్యంతోనే లలిత కళల్లో ప్రావీణ్యం సంపాదించాడు. ఓవైపు చదువును కొనసాగిస్తూనే జాతీయ వేదికలపై ప్రదర్శనలిస్తున్నాడు. ఇటీవల పంజాబ్లో జరిగిన జాతీయ సంగీత పోటీల్లో ఏకంగా 3 బహుమతులు అందుకొని ప్రముఖులచే ప్రశంసలందుకున్నాడు. మరి ఎవరా యువకుడు? అతని కళా నైపుణ్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. బాల్యం నుంచి చుట్టూ ఉన్న సానుకూల వాతావరణమే భవిష్యత్తును నిర్దేశిస్తుంది అనడానికి నిలువెత్తు నిదర్శనం ఈ యువకుడు. కుటుంబంలోని వారంతా కళాకారులు కావడంతో తను ఆరంగం వైపే అడుగులేశాడు. 4 ఏళ్ల వయసులోనే మృదంగం పట్టి రాను రాను దానిపై మరింత మక్కువ పెంచుకున్నాడు. ఇటీవల పంజాబ్లో జరిగిన జాతీయ సంగీత పోటీల్లో 3 బహుమతులు అందుకుని కళాకారుల మన్ననలు పొందాడు. కట్టిపడేసేలా మృదంగం వాయిస్తున్న ఈ యువకుడి పేరు మల్లాది శివానంద యశస్వి. విజయవాడ స్వస్థలం. తండ్రి రవికుమార్ సంగీత విద్వాంసుడు. బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్, సంగీత నాటక అకాడమీ అవార్డులు ఈయన సొంతం. తల్లి నాగలక్ష్మి సైతం సంగీతాభిమాని కావడంతో చిన్ననాటి నుంచే శివానంద సంగీతంలోని సరిగమలు నేర్చుకోవడం మొదలుపెట్టాడు. కళాకారుల కుటుంబం కావడంతో ఇంట్లో ఉన్న సంగీత వాయిద్యాల చుట్టే తిరిగేవాడు శివానంద. మృదంగం దగ్గరకు వెళ్లి సరదాగా వాయిస్తుండేవాడు. దీంతో మృదంగం, కర్ణాటక సంగీతం, లలిత సంగీతాలు నేర్చుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించారు. 3 విభాగాల్లో డిప్లొమా పూర్తి చేసిన ఈ యువ వాయిద్యకారుడు జాతీయ వేదికలపై ప్రదర్శనలిస్తూ ప్రశంసలందుకుంటున్నాడు.
చిన్ననాటి నుంచి చదువుల్లో చురుగ్గా ఉంటూనే లలిత సంగీతం, కర్ణాటక సంగీతం, మృదంగం సాధన చేస్తుండేవాడు శివానంద. 8 ఏళ్ల వయసులోనే రాష్ట్రస్థాయి సంగీత పోటీల్లో మొదటి బహుమతి అందుకున్నాడు. 2022 సింగపూర్లో సిఫా ఆర్ట్స్ నిర్వహించిన సంగీత పోటీల్లో మృదంగంతో పాటు తనదైన గానంతో సంగీత ప్రియులను మెప్పించాడు. ఇటీవల పంజాబ్లో జరిగిన నేషనల్ యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్లో లలిత సంగీతం, కర్ణాటక సంగీతాల్లో ప్రథమ బహుమతి, మృదంగం వాయించడంలో ద్వితీయ బహుమతిని అందుకున్నానని ఈ యువ కళాకారుడు చెబుతున్నాడు. నేను 4 ఏళ్ళుండగా నన్ను సంగీతం వైపు చూపించారనమాట. ఇంట్లో అందరూ సంగీత వాతావరణం ఉండడం వలన నాకు ఆ సంగీతం మీద భక్తి, ఎక్కువ ఆసక్తి కలిగేది. మా మదర్ నన్ను సంగీతం నేర్పించి బేసిక్స్ మొత్తం ఇనీషియల్ స్టేజ్ నుంచి స్టార్ట్ చేసింది ఫస్ట్ అమ్మ. ఆ తర్వాత నాన్నగారి దగ్గర నేను సంగీతం అభ్యాసం చేయడం మొదలెట్టాను. వెన్ ఐ వాజ్ 8 years old, ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ఘంటసాల ప్రభుత్వ సంగీత కళాశాలలో జరిగిన శ్రీ దండమూడి రామ్మోహన్ రావు గారి సభలో రాష్ట్రస్థాయి పోటీల్లో మొదటి బహుమతి సాధించాను. నేను 8వ ఏటనే సాధించాను. అది సింగపూర్ ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ వారు నిర్వహించిన మ్యూజిక్ కాన్సర్ట్లో August 22, 2022 వెళ్ళి అక్కడ పర్ఫామ్ చేయడం జరిగింది. నేను, మా చెల్లి ఇందు రాగేశ్వరితో సహా. తను వైలన్ వాయించింది, నేను పాడాను. ఆ తర్వాత కచేరీకి తను పాట పాడింది, నేను మృదంగంతో సహకరించాను. ఇది కాకుండా జూలై 2023 గురు పౌర్ణిమ సందర్భంగా నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ముంబైలో మా నాన్నగారు వాళ్ళకి మృదంగం వాయించే అవకాశం వచ్చింది. 2 ఏళ్లుగా పాల్గొన్న ప్రతి కళా వేదికపైన సత్తా చాటి బహుమతులు అందుకుంటున్నాడు శివానంద. నేషనల్ యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్లో 150 విశ్వవిద్యాలయాల నుంచి 2000కు పైగా కళాకారులతో పోటీపడి బహుమతులు సాధించినందుకు గర్వంగా ఉందని అంటున్నాడు. అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఏర్పాటు చేసిన కచేరీలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నందుకు చాలా సంతోషాన్నిచ్చిందని చెబుతున్నాడు. అయోధ్య శ్రీరామ కాన్సక్రేషన్ ఆఫ్ లార్డ్ శ్రీరామ టెంపుల్, అక్కడ నాన్నగారు వాళ్ళకి సహకారం చేయడం పెద్ద అదృష్టంగా భావిస్తున్నాను. అది సంగీత్ నాటక్ అకాడమీ, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన రామోత్సవ్ అని అయోధ్య టెంపుల్ ఇనాగరేషన్ సందర్భంగా ఆ కాన్సర్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. మెనీ స్టేట్స్ నుంచి వచ్చి రిప్రజెంట్ చేశారు. అందులో ఆంధ్ర నుంచి మేము వెళ్ళి రిప్రజెంట్ చేశాము. నేషనల్స్లో పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ వాళ్ళు పెట్టారు. అది ఏంటంటే ఆల్ ఇండియా యూనివర్సిటీస్ న్యూఢిల్లీ వాళ్ళు ఆర్గనైజ్ చేసే కాంపిటీషన్స్ అనమాట. సో 980 యూనివర్సిటీస్ మొత్తం ఇన్విటేషన్ వెళ్తే 150+ యూనివర్సిటీస్ అక్కడ పాల్గొనడానికి వచ్చారు. సో సౌత్ జోన్లో 1 to 3 ప్లేసెస్ వాళ్ళు నేషనల్స్లో కాంపిటీషన్ అనమాట. సో సౌత్ జోన్ 1 to 3, ఈస్ట్ జోన్ 1 to 3, నార్త్ జోన్ 1 to 3, అలాగే నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, అలా 8 జోన్స్ వస్తాయి. 8 జోన్ అంటే 18 to 24 కాంపిటీషన్స్ అనమాట. సో టాప్ 1 to 3 వాళ్ళందరికీ కాంపిటీషన్ జరుగుతుంది. అలాగా నాకు లాస్ట్ ఇయర్ 3 ఫస్ట్ వచ్చాయి, ఈసారి కూడా అలాగే వచ్చాయి. ఈసారి క్లాసికల్ వోకల్ ఫస్ట్, లలిత సంగీతంలో ఫస్ట్ అండ్ మృదంగంలో సెకండ్ వచ్చింది. జాతీయ స్థాయిలో పాల్గొనడం అనేది చాలా కష్టం. చాలా స్టాండర్డ్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ అక్కడ వచ్చారు. వాళ్ళని చూసి వాళ్ళు వినడమే ఒక మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే అందరి కల్చర్, అందరి ట్రెడిషన్స్ అక్కడ కనిపిస్తాయి. మనం చూడడం అనేది చాలా విశేషం. అది అలాగా పార్టిసిపేట్ చేసి ఒక ప్రైజ్ వస్తే బాగుండు అని అనిపించే సమయంలో 3 ప్రైజ్ రావడం చాలా ఆనందకరంగా ఉంది. మృదంగం, పాట 2 నా ప్రొఫెషన్ కింద వెళ్దామని ఉంది. సో గాడ్స్ గ్రేస్, ఎడ్యుకేషన్ వైజ్ గా నా బీకామ్ ఆనర్స్ టాక్సేషన్ అయిపోయింది. కుటుంబంలో ఉన్న కళా నైపుణ్యాలనే ఆకళింపు చేసుకుని జాతీయ కళా వేదికలపైన అద్భుత ప్రదర్శనలు ఇస్తున్న శివానందను చూస్తే గర్వంగా ఉందని తల్లిదండ్రులు అంటున్నారు. కుమార్తె సైతం వయోలిన్లో ప్రావీణ్యం సాధిస్తోందని వివరిస్తున్నారు. సంప్రదాయంగా వస్తున్న సంగీత కళలను విశ్వవేదికలపైన ప్రదర్శనలు ఇచ్చేలా తనను ప్రోత్సహిస్తామని చెబుతున్నారు. నేషనల్ లెవెల్లో అన్ని యూనివర్సిటీస్ వాళ్ళందరూ వచ్చి భారతదేశంలో ఉన్న యూనివర్సిటీలు అన్నీ వస్తాయి అక్కడికి. రకరకాల సంస్కృతులు, రకరకాల మనుషులు, వాళ్ళందరి దగ్గర పాడడం, వాళ్ళందరినీ కలవడమే ఒక పెద్ద అదృష్టం. ఈ రాష్ట్రంలో నుంచి ఆ వయసులో అంత దూరం వెళ్ళడానికి అవకాశం ఏంటి? అయితే క్రీడలు అయి ఉండాలి, లేదా ఇలా కల్చరల్ యాక్టివిటీస్, ఈ రెండే ఉంటాయి అవకాశాలు. ఆ రెండిట్లో పిల్లలందరూ కనుక ఇలా డివైడ్ చేసుకుని నేర్చుకుంటూ ఉంటే బోల్డ్ అవకాశాలు వస్తాయి. కేవలం ఉద్యోగమే, సాఫ్ట్వేర్ ఉద్యోగం వాటి మీదే కాకుండా ఇలా కళారంగాన్ని, మన సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడిన వాళ్ళు అవుతామని నా ఉద్దేశం కూడా అదే. అది అన్నిటికీ కూడా ఏంటంటే అదృష్టం కలిసి రావాలి, అమ్మవారి దయ. సంగీతం మనం నేర్పించడం, వాళ్ళు నేర్చుకోవడం ఒకటే కాకుండా వాళ్ళంతటి వాడే కొంచెం కృషి చేసి తెల్లవారుజామున లేవడం,
అది ఎలాగైనా ప్రైజ్ సాధించాలనే ఒక పట్టుదల మాత్రం ఈ కాంపిటీషన్ వల్లనే వచ్చింది. కాంపిటీషన్ ఏం లేకపోతే ఏముంటుంది, మామూలుగా ప్రాక్టీస్ చేస్తాం, సరే మళ్ళీ ఇంట్లో గొడవలు అవుతాయేమో అని చెప్పి పాడడం కాదు కదా. మన బలవంతంగా నేర్పించే విద్య కాదు ఇది. ఎవరికి వాళ్ళు స్వతహాగా ఆనందించి తంబురా వేసుకుని పాడితే ఒక తృప్తిగా ఉంది, చాలా ఆనందంగా ఉంది, అదొక డివైన్ వైబ్రేషన్స్ అనే భావన ఎవరికి వాళ్ళకి కలగాలి. ఇక్కడ ఆంధ్ర సైడ్ మ్యూజిక్కి కొంచెం ఎలాగైనా అంత గుర్తింపు లేదు. సో వీడు అంతమందికి స్ఫూర్తి అవ్వాలి. ఇంకా వీడిని చూసి చాలామంది పిల్లలు మొత్తం సంగీతం నేర్చుకోవాలి, మృదంగం, వైలిన్ కానీ నేర్చుకుని. ఎందుకంటే ఆంధ్ర సైడ్ నుంచి వీడు ఒక్కడే ఇంచుమించుగా వెళ్ళింది మృదంగంకి కానీ పాటకి కానీ. అలాగా ప్రతి కాలేజ్ నుంచి కనీసం 2-3 వెళ్తే ఇంకా డెవలప్ అయ్యి స్కూల్స్లో, కాలేజెస్లో కూడా ఇప్పుడు మేము ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నేర్పిస్తున్నాం. కానీ వేరే స్కూల్ మొత్తంలో వీళ్ళు ఒక్కళ్ళే ఉండేది మృదంగం వాయించేది కానీ పాట కానీ. అలా కాకుండా ఇంకో 10-15 మంది పిల్లలన్నా కనీసం 1000-1000 మంది ఉంటారు స్కూళ్ళల్లో. దాంట్లో ఇంకా పెరిగితే గనక కల్చర్ పెరిగి మనకే మంచి పేరు వస్తుంది అని నా ఉద్దేశం. తల్లిదండ్రుల నుంచే సంగీతంలోని ఓనమాలు నేర్చుకున్నాడు శివానంద. చిన్నప్పటి నుంచి సంగీతాన్ని జీవితంలో భాగం చేసుకున్నాడు. తండ్రికి తగ్గ తనయుడిలా మృదంగం, లలిత, కర్ణాటక సంగీతాల్లో రాణిస్తున్నాడు. భవిష్యత్తులో ప్రముఖ అవార్డులను అందుకోవడమే లక్ష్యమని చెబుతున్నాడు. Shall we